జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ గుట్టరాజేశ్వర స్వామి సన్నిధిలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వాములకు భిక్షా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। अमित विक्रमः उदतिक्रमणश्चैव सीताशोक विनाशकः लक्ष्मण प्राणदात्र विजयी भवे सर्वत्र विजयी भवे। దయచేసి అక్కడి నుంచే తీసుకోండి, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము। ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా ఆంజనేయ స్వాములందరికీ కూడా జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది। దీనికి సహకరించిన రమేష్ రావు గారు, గాజుల రాజేందర్ గారు, మరియు పుప్పాల అశోక్ గారు, మరియు సామ్రాట్ గారు, మరియు రేపల్లి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్వాములందరూ కూడా ఈరోజు భిక్షకు ఇచ్చేసినందుకు అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తున్నారు, మీ దయ జీవన్ రెడ్డి గారి పైన తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాము। అదేవిధంగా ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా ఈరోజు భిక్ష ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే స్వాముల వారు అనేది రోజు రోజు పెరుగుతున్నారు। అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా ఈ స్వాములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్వాములందరూ కూడా జీవన్ రెడ్డి గారికి వారి కృపా కటాక్షాలు ఉండాలని, అదేవిధంగా ఇప్పుడు మాల వేసుకున్న అందరికీ కూడా ఆంజనేయ స్వామి దయ, అదేవిధంగా ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు వారి మాల వేసుకున్నందుకు వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము। ఈరోజు ఇచ్చిన వారందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము।